హలో ఆల్. మా దక్షుకి 14 మంత్స్ ఉంటది. 14 మంత్స్ బేబీయే ఇంత ఇష్టంగా ఈ రెసిపీ ట్రై చేస్తున్నాడంటే ఇంకా ఎవ్వరైనా తినొచ్చు. ఏ పిల్లలన్నా ఖచ్చితంగా తింటారు. సమ్మర్ అనంగానే పెద్దవాళ్ళకి అసలు అన్నం సహించదు కదా! అలాంటిది పిల్లలు అస్సలు తినరు. ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ అని అవే వెంపర్లాడుతూ ఉంటారు. అఫ్‌కోర్స్ ఉండాలి. కానీ ఫుడ్ స్కిప్ చేస్తారు. అదే చాలా మదర్స్‌కి పెద్ద హెడేక్. సో, నాకీ థాటొచ్చింది. సగ్గుబియ్యంతో వెజిటబుల్స్ వేసి సూప్‌లా చేశాను. డైజెస్ట్ త్వరగా అవుతుంది. ఎవ్వరైనా తినొచ్చు. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళు ఎవ్వరైనా తినొచ్చు. డైట్ చేసే వాళ్ళకి కూడా మంచి రెసిపీ. ఫుల్ అంటే టమ్మీ ఫుల్ అయిపోతుంది. లాంగ్ లాస్టింగ్ ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. నేనిక్కడ మా ఇంట్లో ఏ అయితే వెజిటబుల్స్ ఉన్నాయో అవన్నీ వేసి ట్రై చేశాను. దీంట్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. కార్న్ యాడ్ చేసుకోవచ్చు. గ్రీన్ పీస్ యాడ్ చేసుకోవచ్చు. మష్రూమ్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ ఎటువంటి వైట్ పెప్పర్ గానీ, ఆనియన్ పౌడర్ గానీ ఏమీ వాడలేదు. పెప్పర్, జీరా ఇంకా అల్లం ఈ 3 కలిపి ఇవి కచ్చాపచ్చాగా దంచి వేశాను. అండ్ ఇంట్లో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఉంటే అవి కూడా యాడ్ చేశాను. ఇది కంప్లీట్‌లీ ఆప్షనల్. మీ దగ్గర ఉంటే వేయండి లేకపోతే లేదు. అండ్ 1 లీటర్ ఆఫ్ వాటర్ పోసాను. ఆల్రెడీ 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ సోక్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం యాడ్ చేశాను. అండ్ ఇక్కడ ఫస్ట్‌లో ఆయిల్ కాదు నేను యాడ్ చేసింది కొబ్బరి నూనె. వంటకి వాడతాం కదా! లేదు అంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ కంప్లీట్ అయిందని ఎలా తెలుస్తుందంటే తెలుసు కదా! సగ్గుబియ్యం ఇట్లా కొంచెం మెదిపి చూస్తే అయిపోతుంది. బట్ ఇక్కడ మనం సాల్ట్ వేసాం కాబట్టి అంత తొందరగా బయటపడదనమాట సగ్గుబియ్యం. సో, మెదిపి చూస్తే సాఫ్ట్ అయిపోతే అయిపోయినట్టే. కానీ స్టిల్ మనకి ట్రాన్స్‌పరెంట్ కాకుండా సగ్గుబియ్యం ఇంకా ఉడకలేదేమో అని వైట్‌గా కనిపిస్తుంది. కానీ అలా కాదు. ఒకసారి మెదిపి చూడండి. మెదిపి సాఫ్ట్‌గా ఉంది అంటే అయిపోయినట్టే. వి ఆర్ డన్. ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అండ్ మరీ థిక్‌గా ఉడికించేస్తే చల్లారేపాటికి ఇంకా పేస్ట్‌లా అయిపోతుంది. సో, లిక్విడ్ స్టేజ్‌లో ఉన్నప్పుడే ఆఫ్ చేసేసేయండి. సో, ఎలా అనిపించింది రెసిపీ? ప్లీజ్ కమెంట్ డౌన్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని